హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖర్జీ గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక్కడ రామ్, సీత వాళ్ళ అమ్మ నాన్న, గిరి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ శివకృష్ణ అంటాడు, సీత నువ్వు ఎలా రప్పిస్తావో మీ అత్తయ్య మామయ్యని అని నేను తెగ టెన్షన్ పడిపోయా. మొత్తానికి నీ ప్లాన్తో వాళ్ళని రప్పిస్తున్నావు అని మెచ్చుకుంటూ ఉంటాడు. అవును సీత, అసలు నీ ప్లాన్ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. చాలా పెద్ద ట్విస్టే ఇచ్చావు, నువ్వు గ్రేట్ అని సీత వాళ్ళ అమ్మ లలిత కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు చలపతి అంటాడు, అవును మాస్టర్ ప్లాన్ వేస్తుంది సీత, చాలా గ్రేట్ అని మెచ్చుకుంటూ ఉండగా, ఇదంతా నా వల్లేం కాదు, మామ వల్లే జరిగింది. మామ ఫోన్ చేయబట్టే ఇక్కడికి ముఖర్జీ గారు వచ్చారు. ఇదంతా మామ వల్లే అని సీత చెప్తూ ఉంటుంది. ఫోన్ చేసింది నేనైనా ప్లాన్ మాత్రం నీదే కదా సీత, సో క్రెడిట్ అంతా నీదే అని చెప్తూ ఉంటాడు రామ్. అయితే సీత అంటుంది, ఇంకా నన్ను పొగిడింది అందరూ చాలు, కానీ ముందు ఈ ఎంగేజ్మెంట్ తొందరగా జరిగిపోవాలి అత్తయ్య చేతుల మీదుగా, అప్పుడే హ్యాపీ అని చెప్తూ ఉంటుంది. ఇంతలో కిరణ్ చాలా ఆలోచిస్తూ డల్గా కూర్చొని ఉంటాడు. ఏంటి కిరణ్ గారు, ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది అని అడగటంతో, ఏమో సీత, నాకు ఇంకా భయంగానే ఉంది, టెన్షన్గా ఉంది. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సీత. నీ మేలు ఎప్పటికీ, నీ రుణం నేను తీర్చుకోలేను సీత. నాకైతే నువ్వు రేవతి బాధపడతారని ఆలోచిస్తున్నాను, కానీ నా తరపున మీ అమ్మ నాన్నలతో రేవతి తరపున నువ్వు రామ్ ఇద్దరు కలిసి తాంబూలాలు మార్చుకుంటే నాకు బాగుంటుందనిపిస్తుంది అని చెప్పడంతో, మీరేమీ కంగారు పడొద్దు, మా పిన్ని బాబాయ్ అందరూ రెడీగా ఉన్నారు, మా డాడీ పిన్ని అందరూ వచ్చేస్తున్నారు, ఈ తాంబూలాలు వాళ్ళ చేతుల మీదగానే జరుగుతాయి అని రామ్ మాట ఇస్తూ ఉంటాడు. అప్పుడు సీత అంటుంది, రేవతి పిన్ని కోరిక వాళ్ళ చేతుల మీదగానే ఈ తాంబూలాలు జరగాలని, మీరేం కంగారు పడకండి కిరణ్ గారు, ఏమీ అవ్వదు అని మాట ఇస్తూ ఉంటుంది. ఇంతలో లలిత అడుగుతూ ఉంటుంది, అవును సీత, ముఖర్జీ గారిని అయితే రప్పించావు, కానీ ఇప్పుడు మీ అత్తయ్య మావయ్య ఏ కారణం చేతనో ఏదో ఒక వంక చెప్పి ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిపించకపోతే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. అలా ఏం జరగదమ్మా, నేను చేశాను కదా ప్లాన్, ఖచ్చితంగా ముఖర్జీ గారు చెబితే మా అత్తయ్య మావయ్య ఇద్దరు తాంబూలాలు పుచ్చుకుంటారు, అందులో ఏం సందేహం లేదు అని చెప్పడంతో చలపతి అంటాడు, అలాగా ఏదైనా వాళ్ళు ప్లాన్ చేస్తే తిరిగి మాస్టర్ మైండ్ సీత ఇంకో ప్లాన్ వేస్తుంది, వాళ్ళ తిక్కని అణగకొడుతుంది అని చెప్తూ ఉంటాడు. అవును బాబాయ్, నేను ఇంత చేస్తున్నాను, మీరేం చేయరా ఈ ఫంక్షన్ కోసం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు చలపతి, ఎందుకు చేయనమ్మా, ఇప్పుడు మీ అత్తయ్య మామయ్య వచ్చిన తర్వాత ఈ తాంబూలాలని నేనే జరిపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి జన ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తారు. గిరి అర్చన ఇద్దరు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాగానే వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. మీరు అసలు ఎందుకు వచ్చారు, రాకుండా ఉండుంటే ఈ ఎంగేజ్మెంట్ జరగదు కదా అని అడుగుతూ ఉంటుంది అర్చన. రాకుండా ఎలా ఉంటాం, ముఖర్జీ గారే ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను రమ్మని చెప్తే ఎలా రాకుండా ఉండటం, అందులోనూ ప్రాజెక్టు ఉంది కదా, 200 కోట్ల ప్రాజెక్ట్ అది, ఇప్పుడు మళ్ళీ ఇవ్వకపోతే మేము ఇక్కడికి రాకపోతే అని అడుగుతూ ఉంటుంది. ఏమో మహా, ఆ సీత ఏమైనా చేస్తుంది, ఇప్పుడు తాంబూలని మీతోనే జరిపించేలాగా ఉంది, అంతా నూరిపోస్తుంది ఆ ముఖర్జీ గారికి ఈ ఫంక్షన్ గురించి సీత అని అర్చన చెప్తూ ఉంటుంది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ఏమి ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఖచ్చితంగా ముందు ప్రాజెక్ట్ అయిన తర్వాతే ఎంగేజ్మెంట్ జరిపిద్దామని చెప్దాం, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి మహాలక్ష్మి జన ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ముఖర్జీ గారు మాట్లాడుతూ ఉంటారు, మహాలక్ష్మి గారు, జనార్దన్ గారు, మీరు ఇంతసేపు అక్కడే వెయిట్ చేశారా, కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం మీతో చెప్పకుండా అని అనటంతో, అంటే మేము మీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు ముందే చెప్పాల్సింది కదా, ఇంట్లో ఇలా ఎంగేజ్మెంట్ జరుపుకుంటున్నామని చెప్పాల్సింది కదా జనార్దన్ గారు, మీ చెల్లెల ఎంగేజ్మెంట్ కదా, ముందు ఇది ఇంపార్టెంట్ కదా, తర్వాత ప్రాజెక్ట్ పని చూసుకునే వాళ్ళం కదా, నాతో ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది అని అనటంతో, అంటే ఈ
ఫంక్షన్ ఏం అంత ఇంపార్టెంట్ కాదు, ముందు ప్రాజెక్ట్ పని చూద్దాం అని మహాలక్ష్మి అంటుంది. ఇక ముఖర్జీ ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంటా? ముందు ఈ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదా? అది మీ ఆడపడుచు ఎంగేజ్మెంట్ కదా అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో సీత కవర్ చేస్తూ ఉంటుంది. అంటే ఏం లేదు బాబాయ్ గారు, అంటే మీరు ఎక్కడ ప్రాజెక్ట్ ఇవ్వరు అని టెన్షన్లో అలా మాట్లాడుతున్నారు. మా అత్తయ్యకి రేవతి పిన్ అంటే చాలా ఇష్టం. ఎవరు లేకపోయినా కిరణ్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ తరపున తాంబూలాలు పుచ్చుకోవటానికి మా అమ్మ నాన్న కూడా వచ్చారు. మీతో కాదని అనలేక అలాగ మిమ్మల్ని కలవటం కోసం అక్కడికి వచ్చారు. ఇష్టం లేకపోయినా వాళ్ళకి మా పిన్ని అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు. అవును, మాకు ఈ ఇంటికి మూల స్తంభాలు మా అత్తయ్య మావయ్య అని గొప్పలు చెప్తూ ఉంటారు. ఇక రామ్ కూడా చెప్తూ ఉంటాడు. అవును, మా ఇల్లు ఇంత ఇదిగా అందరం సాంప్రదాయాలు అన్నీ పాటించడానికి కారణం మా పిన్ని నాన్నే అని చెప్తూ ఉంటాడు. ఇలా అందరూ కలిసి మహాలక్ష్మి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు ముఖర్జీ గారు అంటారు, అవునా, నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే, మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని మెచ్చుకుంటూ ఉంటారు. సరే, ముందు ఈ ఫంక్షన్ కానివ్వండి, తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అని ముఖర్జీ గారు అంటారు. పర్వాలేదండి, దానికి ఇంకా టైం ఉంది కదా, ముందు సంతకాలు అవి చేసేసుకుందాం అని మహాలక్ష్మి అంటుంది. ఇంతలో పంతులు గారు అంటారు, అంత టైం లేదమ్మా, ముహూర్తం టైం మించిపోతుంది, ముందు తాంబూలాలు పుచ్చుకోండి అని చెప్తూ ఉండటంతో సరే ముందు కానివ్వండి అని ముఖర్జీ గారు అంటారు. సీత పైకి వెళ్ళి రేవతిని పెళ్లి కూతురుగా తీసుకుని వస్తూ ఉంటుంది. పిన్ని, ఇక నీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే, మీ అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారు రా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది. టీచర్ని కూడా రమ్మని అడుగుతూ ఉంటుంది సీత. వద్దు, నన్ను చూస్తే మీ అత్తయ్య మామయ్య ఇంకా కోపంతో ఎగురుతారు. ఎందుకు వచ్చిన గొడవ, ముందు ఎంగేజ్మెంట్ కానివ్వు, నేను పైనుంచి అంతా చూస్తూనే ఉంటాను అని చెప్పడంతో రేవతిని కిందకి తీసుకొని వెళ్తారు. ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. కార్యక్రమం మొత్తం జరిపిస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి జనార్దన్ ఏమి మాట్లాడలేక అలా ప్రాజెక్టు కోసం నోరు మూసుకొని ఉండిపోతారు. ఇక తర్వాత 15వ తారీఖున వచ్చే నెల అని పెళ్ళి లగ్నపత్రిక చదువుతూ ఉంటారు. ఇక మీరు తాంబూలాలు పుచ్చుకొనని చెప్పడంతో శివకృష్ణ లలిత ఇటు జనార్దన్ మహాలక్ష్మి చేతుల మీదుగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక మహాలక్ష్మి కాదనకుండా చేస్తూ ఉంటుంది. తర్వాత రేవతి కిరణ్ ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు. ఇదంతా చూసి ముఖర్జీ గారు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి సీత వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మొత్తానికి సీత ఎంగేజ్మెంట్ని మహాలక్ష్మి జనార్దన్ చేతుల మీదుగా జరిపిస్తుంది. ఇక సీత రామ్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు.